ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా మా స్టూడియో ఒక టూర్ని మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో తీయడం అనేది జరిగిందండి. స్టూడియో అంటే స్టూడియో కాదండి, మా హాల్నే మేము స్టూడియోగా మార్చుకొని ఈ వీడియోలన్నీ కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడే ఆ వీడియోలు తీస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. రాముల వారు ఆయన్ని పెట్టిన బల్ల ఉంది కదండి, అది నేను అభిషేకం కోసమని తయారు చేసిందండి. అది మీరు చూసే ఉంటారు. అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఉంది కదండి స్టాండు, ఆ స్టాండ్లోనే అమ్మవారికి అభిషేకము చేస్తూ ఉంటాను. అప్పుడు ప్రస్తుతానికి అక్కడ అలంకారం అవి చేస్తూ ఉంటాను, మీరు చూసే ఉంటారు. అలాగే ఆ పక్కన ఈ పీటలు ఉంటాయండి. ఎప్పుడన్నా ముందు వేసినప్పుడు అలాంటప్పుడు ఆ పీటలు అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇటువరకు నాకు వీడియోలు తీయడానికి ఈ ట్రైప్యాడ్ అనేది వాడేవాడినండి. అది కొంచెం పాడవటం వల్ల అది వాడటం మానేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను కొనుక్కున్న యూట్యూబ్ కోసం ఫస్ట్ కొన్న ఈ ట్రైప్యాడ్ అండి ఇది. అలాగే ఇంకోటి ఉంది చూడండి బిగ్ది, అది తర్వాత కొన్నాను, అది వేరే విషయం. ఇది మొన్న ఈ మధ్యన తీసుకున్నానండి. 350 400 పడిందండి. 7 అడుగులు హైట్ వస్తుంది. ఇది పెద్దదండి. అంతకుముందుదేమో ఒక 6 ఫీట్స్, 6 కూడా ఉండదు, 5 ఫీట్స్ అలా ఉంటుంది. అది సరిపోయేది కాదు. పీట మీద పెట్టి అరేంజ్ చేసుకునేవాడిని వీడియోలు. తర్వాత ఇది వచ్చిందండి 7 ఫీట్స్ది. ఇక నుండి కూడా ఈ 7 ఫీట్స్ దాని మీద నుండే చేస్తున్న వీడియోలు చూడండి. ఇదిగోండి, ఆ విధంగా మొన్న ఆన్లైన్లో వచ్చిన దానికి వచ్చిందండి ఇది. అది నేను డబల్గా వాడతాను. కిందగా తీసినప్పుడు మాత్రం చిన్న స్టాండ్కే పెట్టి తీస్తూ ఉంటాను. పెద్ద మాత్రం ఈ స్టాండ్తో తీయడం అనేది జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర తీసాం కదండి అప్పుడు అలంకారం అని, అప్పుడు మాత్రం బిగ్ సైజే వాడాను. అలాగే రాముల వారిది కానీ బిగ్ సైజ్ వాడాను. మిగతా వాటికి కింద పెట్టే అమ్మవార్ల అలంకారాలకు మాత్రం చిన్న స్టాండ్ పెట్టి వాడుకునేవాడిని. ఇది కొత్తగా తీసుకుందండి స్టాండ్, 7 ఫీట్ ఉంటుంది. మనం కావాలంటే మనకు నచ్చినట్టుగా ఇదిగోండి ఇక్కడ దింపుకుని అలా దింపుకోవటమేనండి చక్కగా. మళ్ళీ ఇంకోటి ఉంది చూడండి అడ్జస్ట్మెంట్, ఇలా తీస్తే ఇంకా చిన్నది అయిపోతుంది. ఇంతకన్నా ఇంకా దిగదు, ఇంతగా ఉంటుంది. చక్కగా సింపుల్గా ఉంది. నేను నా బడ్జెట్ తగ్గట్టుగానే తెచ్చుకున్నాను. అలాగే లైట్లు కూడా చూడండి, మొత్తం కూడా లైట్లు వేసుకుంటాను. ఫ్యాన్ వేయనండి. ఇప్పుడైతే ఫ్యాన్ వేసినట్టు కనపడుతుంది కానీ మామూలుగా అయితే వీడియో తీసుకునేటప్పుడు అస్సలు ఫ్యాన్ వేయనండి. ఆ వేడిలోనే ఆ చెమటలు కక్కుంటానే తీస్తూ ఉంటాను వీడియోలు కూడా. ఎందుకంటే మనం హారతి అవి ఇస్తూ ఉంటాం కదండి దీపారాధన చేసి, అప్పుడు ఇచ్చినప్పుడు ఫ్యాన్ ఉంటే కనుక మనకు ఆరిపోతుందని చెప్పి నేనేం చేస్తానంటే అసలు ఫ్యాన్ అనేది వేయను. అందుకే నా వీడియోలో చూసే ఉంటారు బాగా చెమటలు కక్కుతూ ఉంటాను. ఎందుకంటే ఫ్యాన్ పెట్టుకోవడానికి వీలు లేదండి. అంటే కిటికీ ఉంది, కిటికీ ఓపెన్ చేసినట్లయితే ఈ కిటికీ ఉంది కదా, కిటికీ ఓపెన్ చేస్తే గాలి ఎక్కువ వస్తుందండి. కాకపోతే ఓవర్ అయిపోతుందని చెప్పి అది కూడా వేయట్లేదు. నేను కొంచెం చూడండి, ఈ వీడియో తీసేటప్పుడు మాత్రమే లైట్ వేసాను. చుట్టూరు కూడా 4 వైపులు లైట్లు వేస్తూ ఉంటాను. అలాగే విగ్రహాలు వెనక వైపు కూడా ఉంది కదండి, అక్కడ కూడా లైట్ వేస్తాను. ఎందుకంటే ఫోకస్ పడటానికి. ఇదేనండి మా ఎంటరింగ్ అవ్వగానే హాలు. ఈ హాల్లోనే నేను ఇదే స్టూడియోగా చేసుకుని వాడుకుంటూ ఉన్నాను. ఇదే హాలు మొత్తం. లైట్లు అక్కడ పెట్టుకుని అలాగే లైట్లన్నీ వేస్తానండి. అది ఎల్ఈడి అండి, పెద్దది కనపడుతుంది కదా, అంటే వీధి లైట్లా కనపడుతుంది, అది ఎల్ఈడి. ఆ తర్వాత చిన్నది కూడా ఎల్ఈడీనండి, ఆరెంజ్ కలరు, అది పెడతాను. అలాగే ఈ లైట్ చూసారు కదా, ఈ లైట్ అనేది వెనక వైపు స్వామివారి విగ్రహాలు వెనక వైపు కూడా లైట్ పడటానికని అది పెట్టాను. ఆ విధంగా 4 వైపుల లైట్లు వేసుకుని వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఇదేనండి నా చిన్న స్టూడియో అని అనుకోవచ్చు. నేను ఇక్కడే పూజలు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈ హాల్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి.